Hi all, welcome back to my kitchen. Yes, the most delicious and favorite fruit, mango. ఇది చూడగానే అందరం కూడా సమ్మర్ వైబ్స్ అంటే అలా టెంప్ట్ అయిపోతూ ఉంటాము. అండ్ ఇలా ఈ మ్యాంగోస్‌ని కడగడము ఇదంతా కూడా ఇప్పుడు ఇలా నేను చేస్తూ ఉంటే కూడా నాకు మా అమ్మమ్మ గుర్తుకొచ్చేస్తుంది. ఎందుకంటే తను ఇంతే చాలా ఓపికతో, నీట్‌గా, చాలా హైజీనిక్‌గా క్లీన్ చేసి కూర్చొని ఆల్మోస్ట్ తనొక 1 అవర్ స్పెండ్ చేసేది. అంటే ఇంకా 2 టైమ్స్ వాష్ చేసి, ఆ తర్వాత అది పీల్ చేస్తూ అండ్ యాక్చువల్లీ తను పీల్ చేసేది కాదు. ఏంటంటే, ఇవి డైరెక్ట్ కూడా రసాలు లైక్ ఫ్రూట్స్ ఉంటాయి గదా! అవి తీసుకొని స్క్వీజ్ ఔట్ చేసి, బై హ్యాండ్ జ్యూస్ చేసి, అందులో వచ్చే పీచునంతా కూడా తీసి, నీట్‌గా అలా జ్యూస్ చేసి పెట్టేది. బట్ ఇప్పుడు మనకొచ్చేసి మేబీ ఆ సిస్టమ్ కాకుండా డైరెక్ట్ ఇలా మనము కట్ చేసి, గ్రైండ్ చేసుకొని, దాన్ని స్మూతీగా మార్చేస్తున్నాం. అండ్ ఇలా ఈ ఫేవరెట్ రెసిపీ ఏంటంటే ఓన్లీ సమ్మర్‌లోనే మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అండ్ పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు. సో, ఈ సమ్మర్‌లో నేను ఫస్ట్ చేసిన పూరి ఆమ్రస్ రెసిపీ ఇది. అంటే మ్యాంగోస్ తినడానికి కూడా మా ఇంట్లో మే స్టార్ట్ అయ్యాకే స్టార్ట్ చేస్తాము. అండ్ ఈసారి కూడా అలానే మా హస్బెండ్ మంచి డెలీషియస్ యమ్మీ మ్యాంగోస్ తీసుకొచ్చారు. అండ్ ఇవి చాలా స్వీట్‌గా ఉన్నాయి. అండ్ ఇంక నేను లేట్ ఎందుకు అనేసి అండ్ మా బాబు యాజ్ యూజువల్‌గా చలో లెట్స్ మేక్ దిస్ రెసిపీ అనగానే ఈ మ్యాంగోస్‌ని ఇలా కట్ చేసి, ఇలా జ్యూస్ చేసి ఇది చిరంజి సీడ్స్. అంటే మామూలుగా కొందరు ఇది వాడరు. బట్ నేను మాత్రం పర్టిక్యులర్‌గా ఇందులో ఎందుకేసాను అంటే ఇది కూడా మా అమ్మమ్మ ట్రిక్. ఆఫ్‌కోర్స్ మనం బాదాం, పిస్తా ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ వేయొచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మస్క్ మెలన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ కాకుండా మస్క్ మెలన్ వేస్తారు. నాకది అవైలబుల్ లేదని చెప్పేసి నేను ఓన్లీ కాజు అండ్ ఈ చిరంజి సీడ్స్ ఏసాను. ఆ తర్వాత ఇలా ఈ పూరి హాట్‌గా చేస్తూ అండ్ ఇప్పుడు ఈ రెడీ అయిన జ్యూస్‌ని ఫ్రీజ్ చేసి అలా తింటూ ఉంటే ఆ టేస్టే వేరే లెవెల్. అండ్ ఇది ఈ సమ్మర్ ఈవినింగ్ డెజర్ట్. అంటే దీన్ని డెజర్ట్ అంటారా? టిఫినా? స్నాక్సా? వాటెవర్ యూ నేమ్ ఇట్. బట్ ఇంకా మనము ఇష్టంగా చేసుకొని, ఇష్టంగా తినాలి అనుకుంటే నోబడీ కెన్ స్టాప్ అస్. అండ్ నేను అంతే ఓపికగా ఈ హాట్ పూరి రెడీ అవ్వగానే ఫ్రిడ్జ్‌లో రెడీ అయిన ఆమ్రస్ అంటే మన మ్యాంగో జ్యూస్‌ని అలా తీయడంతో వావ్! ఇట్స్ సో టెంప్టింగ్. అండ్ ఇప్పుడు మనము ఇంకా సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకొని పూరీలలా పెట్టేసి అండ్ ఈ డెలీషియస్ మ్యాంగో జ్యూస్‌ని సర్వ్ చేసుకుంటే యమ్మీ ఉంటుంది. అండ్ ఏ ఇంట్లో ఏ పిల్లలున్నా కానీ ఇది వద్దు అనడానికి అవకాశం లేదు. అంటే మనం టేస్ట్ కూడా అంతే బాగా చేసుకుంటాము. అండ్ ఇంకా మళ్ళీ ఒకసారి ఏంటంటే నాకు మా అమ్మమ్మ చేత్తో చేసింది మాత్రమే బెస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ అడ్జస్ట్ అవ్వాలి కదా! అండ్ మా పిల్లలకి నేను చేసేది ద బెస్ట్ అనుకుంటారు. సో, సమ్‌హౌ నేను సక్సీడ్ అయ్యాను. అండ్ ఆ టేస్ట్ అలానే క్యారీ అవుతుంది. అండ్ యూ సీ ఎంత యమ్మీ, క్రీమీ ఏమి యాడ్ చేయకుండా ప్యూర్‌గా. సో, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ టేస్ట్. ఇట్స్ అన్ ఎమోషన్. హోప్ యూ లైక్డ్ ఇట్. స్టే ట్యూన్డ్. ఇంతే కాదు, ఇంకా చాలా ఉన్నాయి.